వెల్కమ్ టు వెంకీ పిన్వాక్స్. మిస్ వరల్డ్ 2025 పోటీల గురించి మనము చర్చించుకుందాము. బ్యూటీ విత్ ఏ పర్పస్ నినాదంతో 72వ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణ రాష్ట్రంలో మే 10న మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇది 3 వారాల పాటు కొనసాగింది. మే 31న ముగిసింది. ఈ మిస్ వరల్డ్ 2025 టైటిల్ని మిస్ థాయిలాండ్ ఓపల్ సుచేత చువా గెలుపొందిండ్రు. మిస్ థాయిలాండ్ గెలుపొందడము ఇది ఫస్ట్ టైం. ఈ టైటిల్ని గెలుచుకోవడము ఫస్ట్ టైం. ఇకపోతే ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, థర్డ్ రన్నర్ అప్ చూస్తే ఫస్ట్ రన్నర్ అప్ మిస్ ఇథోపియా ఆసెట్ దేరజ్. సెకండ్ రన్నర్ అప్ మిస్ పోలాండ్ మజా క్లాస్డా మిస్ పోలాండ్. థర్డ్ రన్నర్ అప్ మోటానికో అరళి జోచిమ్. ఈ ఫస్ట్ 3 రన్నర్ అప్స్లో ఉన్నారు. ఇకపోతే ఈ పోటీల్లో 108 దేశాల నుండి పాల్గొన్నారు. ఇక హైటెక్స్లో ఈ కార్యక్రమం అనేది ముగియడం జరిగింది. మనకి ఇంకా దీని గురించి ముందు ప్రీవియస్ తెలుసుకుంటే మన ఇండియా నుండి నందిని గుప్తా పార్టిసిపేట్ చేసిండ్రు. నందిని గుప్తా టాప్ 20 వరకు వచ్చి వైదొలిగిపోయింది. ఇక గతంలో చూసుకుంటే 2024 మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగినాయి. అప్పుడు మన దేశం నుండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సినీ శెట్టి. ఆమె టాప్ 8 వరకు వచ్చి వైదొలిగింది. ఈసారి నందిని గుప్తా టాప్ 20లోనే వెళ్ళిపోయిండ్రు. ఇక 2024 మిస్ వరల్డ్ చూసుకుంటే మిస్ చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టినా ఫ్రిజ్నోవా 2024 మిస్ వరల్డ్. ఇట్లా మనం ఎందుకు ప్రీవియస్ కూడా చెప్పుకోవాలి అంటే మనల్ని లేటెస్ట్దే అడుగుతారని మనం అనుకుంటాం. ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రీవియస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పాజిటివ్ కూడా కొంచెం మనం ముందుకెళ్ళి చూసుకుంటే బెటర్. వాటితో పాటు ఇది ప్రజెంట్ది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇక మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం అనేది ఇది 3వసారి. మొదటిసారి మనకి 1996 బెంగళూరులో జరిగింది. ఇక రెండవసారి 2024లో ముంబైలో జరిగింది. ఈసారి 2025 మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇక నందిని గుప్తా తన జన్మస్థలం చూసుకుంటే రాజస్థాన్కి చెందిన కోటా గ్రామానికి చెందిన పర్సన్ ఆమె. అంటే మనం ఒక్కొక్కసారి తను ఏ ప్రాంతానికి చెందిందని కూడా అడగవచ్చును. సో ఇవి గుర్తుంచుకోవాలి. ఇకపోతే మరి ఎలా జరిగినవి, మరి ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని చూసుకుంటే 1951లో ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేవి జరిగినాయి. మన దేశం నుండి ఇప్పటి వరకు ఎంతమంది మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఇప్పటి వరకు 6 మెంబర్స్ గెలుచుకున్నారు. వాళ్ళని చూస్తే ఫస్ట్ 1966లో రీటా ఫారియా సొంతం చేసుకున్నారు. 1966లో రీటా ఫారియా. తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత 1994లో ఐశ్వర్య రాయ్ సెకండ్ పర్సన్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మన ఇండియా నుండి గెలుచుకున్న వ్యక్తి. ఇక థర్డ్ పర్సన్ 1997లో డయానా హైడెన్. 94లో ఐశ్వర్య రాయ్, 97లో డయానా హైడెన్. యుక్తాముఖి 1999, జస్ట్ 2 years గ్యాప్ తోటి 1999లో యుక్తాముఖికి వచ్చిండ్రు. ఇమ్మీడియట్ ఇయర్ 1999 తర్వాత 2000లోనే ప్రియాంక చోప్రా. తర్వాత 2017లో మానుషి చిల్లర్. ఈమెనే లాస్ట్ 6th పర్సన్. ఇప్పుడు ఈ 72 మిస్ వరల్డ్ పోటీలకి మానుషి చిల్లర్ గెస్ట్గా అటెండ్ అయ్యిండ్రు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇవి ఎందుకు 6 గుర్తుంచుకోవాలంటే మీకు ఒక టైపు క్వశ్చన్ అడగవచ్చును. ఇటువైపు గెలుపొందిన టైటిల్స్ గెలుచుకున్న వాళ్ళు తర్వాత వాళ్ళ సంవత్సరాలు అడగవచ్చును. మ్యాచ్ ద ఫాలోయింగ్ జర్నీ మ్యాచ్ చేయమని అడగవచ్చును. లేదంటే పర్టికులర్ పర్సన్స్ ఇచ్చి వాళ్ళ గెలుపొందిన ఇయర్, వాళ్ళు టైటిల్ సొంతం చేసుకున్న ఇయర్స్ అని పక్కకి ఇచ్చి
అందులో కరెక్ట్ ఏమేమి ఉన్నాయి అని కరెక్ట్ ఆన్సర్స్ ఏబీసీ బీసీఏ ఏబిసిడి ఇట్లా ఆప్షన్స్ కూడా అడగవచ్చును. అంటే వాళ్ళు ఎవరు గెలుచుకున్నారు, ఏ ఇయర్లో గెలుచుకున్నారు అనేది కూడా ముఖ్యం. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినాను, మనము ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఏదో క్వశ్చన్ ఆన్సర్స్ బేస్గా జస్ట్ స్టేట్మెంట్ వైజ్గా చదవకుండా సొంతంగా ఒక స్టోరీ లాగా మనం చదువుకుంటే అది ఎక్కడి నుండి ఎక్కడ కనెక్ట్ చేసినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉంటుంది. ఇకపోతే మరి దీనికి ఈ 72 మిస్ వరల్డ్ పోటీలకి ఎవరు హెడ్గా పనిచేసిండ్రు అని చెప్పుకుంటే మిస్ వరల్డ్ చైర్పర్సన్గా జూలియా మోర్లే పనిచేసిండ్రు. జూలియా మోర్లే మిస్ వరల్డ్ హెడ్గా. ఇక దీనికి సభ్యులుగా ఎవరుగా ఉన్నారంటే సోను సూద్, చాలా ఫేమస్ యాక్టర్ తను. ఎందుకంటే తను సినిమాలలో ఒక విలన్ పాత్ర మనం చూసినప్పటికీ బయట మాత్రము రియల్ హీరో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ సంక్షోభం సమయంలో ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంతో మందికి హెల్ప్ చేసిన పర్సన్ రియల్ హీరో సోను సూద్ ఇందులో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. మరొకరు సుధారెడ్డి, ఆంట్రప్రెన్యూర్. ఈమె మెగా వెంచర్కి, మెగా సంస్థకి చైర్మన్ ఈమె సుధారెడ్డి. తర్వాత కెరీనా టెర్రెల్ 2014 మిస్ ఇంగ్లాండ్ ఆమె కెరీనా టెల్లర్. వీళ్ళు జ్యూరీ సభ్యులుగా అటెండ్ అయ్యారు. ఇక దీనికి చెప్పిన కదా ఇంతకుముందు 2017 మన లాస్ట్ 6th పర్సన్ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కూడా ఇక్కడ ఈ పోటీలకు ప్రజెంట్ అయ్యారు. ఇది మనకు సంబంధించిన ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన వివరాలు. ఇది ఎందుకు బాగా కొంచెం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేవి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడినవి. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫస్ట్ టైం అంటే ఇట్లాంటి పోటీలు మన దగ్గర జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, విదేశాల నుండి ఎంతోమంది డెలిగేట్స్ వస్తుంటారు. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంటుంది. అప్పుడు మనదేందో మన సంస్కృతి వారసత్వం అన్నీ కూడా మన కల్చర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి అంటే మన కల్చర్ అనేది మనము చెప్పుకోవడానికి, బయటి దేశాలకి ప్రపంచానికి చూపించడానికి ఇది ఒక పెద్ద డయాస్ అవుతుంది. సో ఇంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణ రాష్ట్రం నిర్వహించడం అయితే చాలా గర్వకారణము. చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించింది. దీని నుండి మాత్రం కంపల్సరీ మీకు ఎట్లనైనా క్వశ్చన్ అనేది మాత్రం తప్పకుండా వస్తుంది. మీరు ఈ టాపిక్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.